నెక్స్ట్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే దే డోంట్ రిక్వైర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ దేర్ మీనింగ్, స్టాండ్ అలోన్ ఇన్ ఏ సెంటెన్స్ అండ్ మేక్ సెన్స్. ఇవి ఆబ్జెక్టు ఉండాల్సిన అవసరం ఉండదు. ఒక సెంటెన్స్లో సబ్జెక్టు వెర్బ్ తర్వాత ఆబ్జెక్టు రాయాల్సిన అవసరం ఉండదు. ఆబ్జెక్ట్ లేకపోయినా ఆ సెంటెన్స్ ఫుల్ మీనింగ్ ఇస్తుంది. ఆ వెర్బు తన సొంతంగా ఆ వాక్యానికి పూర్తి అర్థాన్ని కల్పిస్తుంది. అంటే ఒక సెంటెన్స్ రాసేటప్పుడు సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ అంటాం కదా, ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా ఆ సెంటెన్స్ ఫుల్ మీనింగ్ ఇస్తుంది. అట్లాంటి వెర్బ్స్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ద సన్ షైన్స్, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది, ఆబ్జెక్ట్ లేదు. కాబట్టి ఇక్కడ షైన్ అనే వెర్బ్ ఇంట్రాన్సిటివ్ అవుతుంది. దే లివ్ ఇన్ ఏ టౌన్, వాళ్ళు టౌన్లో నివసిస్తారు, ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ. లివ్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ద బేబీ ఈజ్ క్రయింగ్, బేబీ ఏడుస్తూ ఉంది. ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేదు, క్రయింగ్ వెర్బ్తో ఆగిపోయింది, అయినా కంప్లీట్ మీనింగ్ వస్తుంది. ఇక్కడ క్రయింగ్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. వీ అరైవ్డ్ లాస్ట్ నైట్, అరైవ్డ్ అనేది కూడా ఇంట్రాన్సిటివ్. ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేదు. దే ఆర్ వాకింగ్, వాళ్ళు నడుస్తూ ఉన్నారు, ఫుల్ మీనింగ్ వచ్చేసింది, ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ వాకింగ్ అనేది ఇంట్రాన్సిటివ్. రాజు ఈజ్ లాఫింగ్, రాజు నవ్వుతూ ఉన్నాడు, లాఫింగ్ అనే వెర్బ్ ఇంట్రాన్సిటివ్. ఈ విధంగా ఆబ్జెక్ట్ లేకపోయినా వెర్బ్స్ ఆ సెంటెన్స్కి ఫుల్ మీనింగ్ని ఇస్తాయి. ఇట్లాంటి వెర్బ్స్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అని అంటారు. ఓపెన్, క్లోజ్, రైట్, కుక్, స్టాప్, రీడ్, ప్లే, సింగ్. ఈ టైప్ ఆఫ్ వెర్బ్స్ సెంటెన్స్లో ఫుల్ మీనింగ్ ఇస్తాయి వితౌట్ ఆబ్జెక్ట్. దీస్ ఆర్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. వెర్బ్స్ ఇంట్రాన్సిటివ్, ట్రాన్సిటివ్ అంటూ ప్రత్యేకంగా ఉండవు. అలా కొద్ది వెర్బ్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కువ వెర్బ్స్ ఇంట్రాన్సిటివ్గా, ట్రాన్సిటివ్గా ఏ విధంగానే ఉపయోగించుకోవచ్చు. రాజు ఈట్స్ కేక్, రాజు కేక్ తింటాడు. ఇక్కడ కేక్ ఆబ్జెక్ట్ చెప్పాం కాబట్టి ఈట్స్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. రజని ఈట్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ చెప్పడం లే, రజని తింటుంది అని మాత్రమే చెప్తున్నాం. సెంటెన్స్ అయితే పూర్తవుతుంది, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఈట్స్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. రాజు విల్ సింగ్ ఏ సాంగ్, రాజు ఒక పాట పాడుతాడు, ఆబ్జెక్ట్ ఉంది సాంగ్, కాబట్టి సింగ్ అనేది ట్రాన్సిటివ్. రాజు సింగ్స్, రాజు పాడతాడు, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, అదే సింగ్ ఇక్కడ ఇంట్రాన్సిటివ్ అవుతుంది. దే ప్లేడ్ చెస్, వాళ్ళు చెస్ ఆడారు, చెస్ అనేది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ప్లేడ్ ట్రాన్సిటివ్ అవుతుంది. దే ప్లే ఎవ్రీ డే అన్నాం అనుకోండి, రోజు ఆడతాడు, ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ ప్లే అనేది ఇంట్రాన్సిటివ్ అవుతుంది. ఒక విషయాన్ని మనం ఎంతవరకు చెప్తున్నాము, ఏ సమాచారం వరకు ఇస్తున్నాము అన్న దానిని బట్టి అక్కడ ఉపయోగించే వెర్బు ట్రాన్సిటివ్గా, ఇంట్రాన్సిటివ్గా మార్పు చెందుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ ఉంది లేదు అన్న దానిని బట్టి వెర్బు ఇంట్రాన్సిటివ్, ట్రాన్సిటివ్ అనేది నిర్ణయించబడుతుంది.